ఉంటే బ్రహ్మం సంబంధించిన జ్ఞానం ఉండాలి కనుక ఆత్మజ్ఞానం విన బ్రహ్మజ్ఞానం విన మోక్ష నసిద్ధ్యతి శంకరాచార్య స్వామి. కాబట్టి నీకు మోక్షం కావాలంటే ఏకైక మార్గం ఆత్మజ్ఞానం ఒక్కటే. గురువు బోధించడం, నువ్వు కూర్చొని వినడం, శ్రవణమేవ సాధనం. రెండవది కానీ కాదు. కానీ గురువు బోధించినా నీకు అర్థం కాదు గనక, ఎందుకని బుద్ధి సరిగా ఉండదు గనక, అంతఃకరణ శుద్ధి ఉండదు గనక దానికోసం సాధనలు చేయాలి. బాగా అర్థం చేసుకోండి. సాధనల యొక్క ఉద్దేశం ఇంతే, అంతకు మించి సాధనలు ఏమీ ఉపయోగపడవు. ధ్యానం చేసినా, జపం చేసినా, ప్రాణాయామం చేసినా, తీర్థాటన చేసినా, సంకీర్తన చేసినా ఇవన్నీ బుద్ధి శుద్ధి చేసుకోవడం కోసమే. కానీ గురువు అందించేటువంటి జ్ఞానాన్ని నిలుపుకోవడానికి బుద్ధిని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలే కానీ ఇవన్నీ కూడాను. వీటి వల్ల మాత్రం మోక్షం రానే రాదు. ఇప్పుడు అయ్యే ప్రచారాలు ఉన్నాయి, ధ్యానం చేస్తే మోక్షం వస్తుందని. సరే, ఎందుకని అతనికి రాదు, మనకు రాదు. అది చెప్పేవాడికి అసలు మోక్షం అంటేనే తెలియదు, ఇంకేం చెప్తాడు? ఎందుకో తెలుసా, మన కర్మ గాలితే ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే దారిని పోయేటువంటి వాడిని ఈ వైపు పోతే వాడికి గమ్యం వస్తుందని తెలిస్తే వాడికి అర్థం కాక, సార్ ఏ వైపు పోవాలి సార్ అంటే ఇటు పోరా అని చెప్పినట్టు ఉంటుంది. వాడు ఇటు పోయినాడంటే ఎంత దూరం పోతాడో తెలియదు, కానీ వాడి గమ్యం మాత్రం ఈ వైపు ఉంది. ఎక్కడో ఒక చోట ఆగిన చోట ఎవడైనా మళ్ళీ డైరెక్ట్ చేశాడనుకోండి, మళ్ళీ వాడు ఇదంతా నడిచొచ్చి ఇక్కడి నుంచి పోవాలి. అది ఇప్పుడు జరుగుతూ ఉంది కలికాలం. భాగవతాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ పోవాలి. కలియుగంలో అందరూ గురువులే, అందరూ గురువులే. కాబట్టి ధ్యానంతో మోక్షం నేను వింటున్నాను.